మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నట్టుగానే ఒకే ఒక్క క్లిక్తో మీ ఫోటోని ఆయిల్ పెయింట్గా మార్చేయచ్చు. వీడియో పూర్తిగా చూడండి. మీరు ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఫోటో పే అని ఒక సైట్ ఉంటుంది. మీరు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉండాల్సినంత అవసరం లేదు. మీకు జస్ట్ క్రోమ్ ఉన్నా సరే మీరు చేసేసుకోవచ్చు ఇలాగా. ఇవ్వండి, ఫస్ట్ లింక్ ఓకే చేయండి. ఇక్కడ ఆల్రెడీ నాకు ఫోటోషాప్ ఉంది, కానీ మీకు ఫ్రీగా అయిపోవడం కోసం నేను క్రోమ్ బ్రౌజర్లో చూపిస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది, బ్రౌజింగ్ కొంచెం లేట్గా ఉంది. మీకు ఇదిగోండి ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చింది, ఫోటో పే అని. నేను మీ కింద డిస్క్రిప్షన్లో మీకు పిహెచ్డి ఫ్రీ పిహెచ్డి ఇస్తాను. ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న పిహెచ్డిని ఇక్కడ మీరు ఓపెన్ చేసుకోండి. లోడింగ్ అవుతుంది. మీకు ఇలా పిహెచ్డి ఓపెన్ అవ్వగానే మీకు ఇలా కనిపించింది ఇంటర్ఫేస్. ఇట్లా ఈ ప్లేస్లో మీ ఫోటో ఎలా రావాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇక్కడ సింపుల్గా రైట్లో మీకు ఇక్కడ లేయర్స్ అండ్ ఆప్షన్స్లో ఇక్కడ జస్ట్ డబుల్ ట్యాప్ చేయండి మౌస్ని. డబుల్ ట్యాప్ చేస్తే ఇంకో విండో ఓపెన్ అయ్యింది మీకు. జస్ట్ అట్లా డబుల్ ట్యాప్ చేయండి చాలు, మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఈ షాడోని రిమూవ్ చేసేసుకోండి. మీ షాడోని రిమూవ్ చేసేసుకొని మీ గ్యాలరీలోకి వెళ్ళి మీ ఫోటోని పిఎన్జి చేసుకుని ఉంచుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, నేను ఇక్కడ మీకు ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంది కదా ఫోటో. ఇట్లాగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని తీసుకుని ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తాను, మీరు ఫోన్లో దిగేసే ఫోటో క్లారిటీ లేకపోయినా మీకు ఆయిల్ పెయింట్ అనేది రాదు. మీకు ఫుల్ హెచ్డి క్వాలిటీ అనేది మీరు ఫోన్లో దిగినా సరే, కెమెరాలో దిగినా సరే, ఇలా ఫుల్ హెచ్డి అనే ఫోటో అనేది ఉండాలి. ఉంటేనే మీకు అవుట్పుట్ నీట్గా వస్తుంది. ఈ ఫోటోని తీసుకెళ్ళిపోయి ఏదైతే మీరు ఇందాక షాడో రిమూవ్ చేసుకున్నారో అందులోకి మూవ్ చేసుకోండి. ఇదిగోండి ఇందాక షాడో రిమూవ్ ఇది రిమూవ్ చేసేసి మీకు అడ్జస్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. కిందికి అండ్ కంట్రోల్ ఆల్ట్ టీ పెట్టుకొని ప్రెస్ చేస్తే మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎస్ కీబోర్డ్లో నొక్కినా ఓకే, లేదు ఇలా విండో ఓపెన్ చేసి ఇక్కడ దీన్ని మౌస్ మీద ట్యాప్ చేసినా ఓకే. జస్ట్ మీరు అలా క్లిక్ చేసి వదిలేయండి. నేను చెప్పాను కదా వన్ క్లిక్ అని, ఆ వన్ క్లిక్ ఇదేనండి. మీరు జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవాలి, కొంచెం టైం తీసుకుంటుంది. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ పడిపోయింది ఇక్కడ నాకు. మీరు ఇట్లాగెళ్ళి ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళిపోండి. చూసారా, ఇమేజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇట్లాగా మీకు ఫుల్ హెచ్డి ఇమేజ్తో అయితేనే మీకు పాసిబిలిటీ ఉంది. చూసారా, ఆయిల్ పెయింట్ మీరు టూల్స్ ఎక్కించుకోవాల్సినంత, యాక్షన్స్తో మూవ్ చేసినంత అవసరం లేదు. జస్ట్ వన్ క్లిక్. కాకపోతే మీకు ఈ పిహెచ్డిని నేను మీకు ఫ్రీగా కింద లింకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా ఇట్లా మీకు నచ్చిన ఫోటోని పెట్టేసుకోవచ్చు ఇందులో. మీకు అంతా అయిపోయినాక ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ నొక్కండి. నేనైతే పిఎన్జిలో పెట్టుకుంటున్నాను, మీరు నచ్చిన దాంట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను పిఎన్జిలో ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు మీరు అవుట్పుట్ ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో. ఇట్లా జస్ట్ సేవ్ కొట్టండి, మీకు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అయిపోయింది ఫోటో. మీకు ఒకసారి ఫోటో ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, సింపుల్. జస్ట్ సింపుల్గా మీరు ఇట్లాగా పెట్టుకోవచ్చు. సింపుల్గా మీ ఫోటోని మీరు ఆయిల్ పెయింట్ మీరే చేసేసుకోవచ్చు. మీకు జస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు, మీరు ఫోటోషాప్తో పర్చేస్ చేయాల్సినంత అవసరం లేదు. ఒకసారి నేను మీకు పిహెచ్డిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. మీకు నా గూగుల్ ఓపెన్ సారీ నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. కింద లింక్ ఇస్తున్నాను. ఒక్క నిమిషం చూపిస్తాను. మీకు ఇది నేను ఆల్రెడీ మీకు లోగో చెప్పించాను కదా, అక్కడ అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలో కూడా సేమ్ ఇలాగే ఈ లింక్ అనేది మీకు కింద ఉండిద్ది. ఇవ్వండి ఇక్కడ ఫోటో, ఇది లింక్ అండి. ఇది ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు డ్రైవ్లోకి తీసుకెళ్ళిద్ది. అక్కడ నుంచి మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫైల్ మేనేజర్లో మీకు కనిపించేది.
ఇదిగోండి జస్ట్ మీరు డౌన్లోడ్ నేను అసలు ఆల్రెడీ నా దగ్గర ఉంది, మీకు డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ. సింపుల్ అండి, మీరు ఇలా చేసేసుకుని మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ప్లీజ్ ఒకసారి మీరు చూసి వెళ్ళిపోకుండా నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే నాకు యూస్ఫుల్గా ఉండిద్ది. నేను మీకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి నేను ఆసక్తి చూపగలుగుతానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.